ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య, శివదేవ్ బావగారి మీద ఎవరు అటాక్ చేశారో నేను కనుక్కుంటాను. కానీ ఒక్కసారి అటాక్ చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేసే ప్రమాదం ఉంది. అందుకే శివదేవ్ బావగారిని తీసుకొని మనం హైదరాబాద్కి వెళ్ళిపోదాం. అవును పెద్దమ్మా, ఇక్కడ అన్నయ్యకి ప్రాణహాని ఉంది. ఇప్పుడంటే ఈ పున్నమి కాపాడింది, ప్రతిసారి కాపాడలేకపోవచ్చు కదా. అన్నయ్య బయటికి ఎలా వెళ్ళాడో అది బయటున్న శత్రువులకు ఎలా తెలిసింది? శివదేవుకి శత్రువులెవరూ లేరు అగ్నిదేవ్. ఎన్నడూ లేని శత్రువులు ఇప్పుడొచ్చారు. అయినా శివదేవు పరిస్థితి చూసి కూడా వాడిని చంపడానికి ప్రయత్నించారంటే వాళ్ళెంత కిరాతకులో అర్థమవుతుంది. చాబేలి, నా చాబేలి, నా చాబేలి, నా చాబేలి, నాన్న శివ! నా చాబేలి, నా చాబేలి, నా చాబేలి. శివదేవు మనం పంపిన మనుషుల్ని గుర్తుపట్టాడు కదా. ఏమో, నా చాబేలి కావాలి, నా చాబేలి, నా చాబేలి కావాలి. నా చాబేలి, చాబేలి. చాబేలి, శివ! నా చాబేలి కావాలి. అయ్యో! నా చాబేలి, చాబేలి, ఆగు నాన్న, ఆగు! నా చాబేలి, బాబు గారు, మీ జాబిలి. నా చాబేలి, చాబేలి, చాబేలి వచ్చేసింది. నా చాబేలి, నా చాబేలి. శివదేవా, నీ జాబిలికి ఏం కాలేదు నాన్న. నా చాబేలికి ఏం కాదు, ఏం కాలేదు. మా చాబేలి నిన్నెవరు కాపాడారు మా? పున్నమి కాపాడింది. నువ్వా? నువ్వు చాలా మంచి పని చేసావు. బాబుగారు, జాబిలికి ఏం కాలేదు, విశ్రాంతి తీసుకుంటుంది. మీరు కూడా జాబిల్లి కోసం కష్టపడ్డారు కదా, విశ్రాంతి తీసుకోండి. అవునవును, నా చాబేలి, జాబిలి, నీకేం కాలేదు, ఏం కాదు, నేనున్నాను కదా. అసలు అంకుల్ని చంపే అవసరం ఎవరికి ఉంది? అంకుల్ని ఎవరు బయటికి తీసుకెళ్లారు? అసలు అంకుల్ బయటికి వెళ్ళిన విషయం బయట ఉన్న వాళ్ళకి ఎలా తెలిసింది? అసలు దీని వెనక ఎవరున్నారు? ఎలాగైనా కనుక్కోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.